హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారము, పెన్షనర్లకు కీలక జీవోలు. సో, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన జీవోలు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలను పెన్షనర్లు కోరుతున్న చోటికి మార్చమని ట్రెజరీ అధికారులకు ఆదేశాలను జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ మెమో నెంబర్ చూడొచ్చు D4/1455941/2021. సో, ఈ విధంగా డేట్ చూసుకోవచ్చు 27/10/2021. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క మెమోనైతే ఎవరైతే పెన్షనర్లు కోరుకుంటున్న చోటికే పీపీఓని మార్చమని సో ఈ యొక్క అధికారులకు ఆదేశాలనైతే జారీ చేశారు. రెండవది 70 సంవత్సరాలు చేసుకొని ఫ్యామిలీ పెన్షనర్‌కు అదనపు పెన్షన్ మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు ఆర్‌పిఎస్ 2022 జీఓఎంఎస్ నంబర్ 30 ఫినాన్స్ హెచ్ఆర్ 111 పెన్షన్ జీపీఎఫ్ సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారండి. డేటెడ్ ఆన్ 20 ఫిబ్రవరి 2022 ఆ తేదీనైతే ఈ యొక్క జీవోనైతే జారీ చేశారు. ఎందుకంటే 70 సంవత్సరాలు పూర్తయిన వారికి అదనపు పెన్షన్ ఆటోమేటిక్‌గా అయితే పడాలి. అంటే అదనపు పెన్షన్ అయితే మంజూరు కావాల్సిందే అని జెప్పేసి. మూడోదండి ఇది వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు డెత్ రిలీఫ్ మట్టి ఖర్చులు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులైతే జారీ చేశారు. దీనికి సంబంధించి ఆర్‌పిఎస్ 2022 జీఓఎంఎస్ నంబర్ 60 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 6th జూలై 2022. సో, ఈ జీవో ద్వారా అయితే ఈ మట్టి ఖర్చులను ఏదైతే 15,000 రూపాయలు ఉండేదో దాన్ని 25,000కు అందరికీ సో, వారి యొక్క బేసిక్ పేతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ చేసిన జీవో ఇదే అండి. ఇక నాలుగోది పెన్షనర్ల స్పౌస్ మరణించినప్పుడు పెన్షనర్‌కు మట్టి ఖర్చులు చెల్లించాలనైతే ఉత్తర్వులు. సో, చాలామంది స్పౌస్ యొక్క ఫ్యూనరల్ చార్జెస్ రావటం లేదు అని చెప్పేసి కంప్లెయింట్ చేశారు. సో, ఈ ఈ యొక్క సర్క్యులర్ మెమో నంబర్ ఫినాన్షియల్ 1 FIN1 ఈ యొక్క డేటెడ్ కూడా చూడొచ్చు మనము. దీని ద్వారా మనకు స్పౌస్ మరణించినా సరే మట్టి ఖర్చులనైతే ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. సో, అది ఎలా అంటే మనము ఈ యొక్క ఇన్సిడెంట్‌కి సంబంధించి ముందుగా మన ట్రెజరీ వారికి తెలియజేయాలనమాట. ఇన్ఫార్మ్ చేయాలి. సో, అప్పుడు మనము ఫ్యూనరల్ చార్జెస్ కోసము దరఖాస్తు చేసుకోవాలి. ఇక పెన్షనర్లు 10,000 లోపు ఉన్నట్లయితే వారికి రేషన్ కార్డుకు అప్లై అయ్యే అన్ని పథకాలు అంటే బియ్యము, రేషన్ కార్డ్ జారీ చేయుటకు అర్హులు. ప్రభుత్వ ఉత్తర్వులు ఈ యొక్క మెమో నంబర్ FSC 01 అని చెప్పేసి చూడొచ్చు. డేటెడ్ ఆన్ 22 ఫిబ్రవరి 2023 కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ CS1 డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, 10,000 లోపు ఎవరికైనా ఈ యొక్క వాలంటీర్లు అలాంటి వారు 10,000 లోపు ఉన్నట్లయితే వారికి రేషన్ కార్డు అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇకపోతే ఆరోది జీఓఎంఎస్ నంబర్ 315 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 7th అక్టోబర్ 2010 ప్రకారంగా వితంతు మరియు విడాకులు పొందిన కుమార్తెకు కుటుంబ పెన్షన్ మంజూరు చేసే ప్రభుత్వ ఉత్తర్వులు పునర్వివాహమైన పిల్లలు లేని చనిపోయిన పెన్షనర్ భార్య కుటుంబంకు పెన్షన్ అయితే కొనసాగిస్తారు అని చెప్పేసి జీఓఎంఎస్ నెంబర్ 350 చెప్తోందండి. సో, విడాకులు పొందిన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేసే ప్రభుత్వ ఉత్తర్వులు పునర్వివాహమైన పిల్లలు లేని చనిపోయిన పెన్షనర్ భార్యకు కూడా అయితే పెన్షన్ కొనసాగిస్తారు ఫ్యామిలీ పెన్షన్‌గా. ఇక ఏడోది ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారి ఫైల్ నంబర్ ఇక్కడ చూడొచ్చు. ఫైల్ నంబర్ అంతా మనకు నెంబర్ అయితే ఉంది. డేటెడ్ ఆన్
30 అక్టోబర్ 2024 పై ఉత్తర్వులు వితంతువు లేదా విడాకులు పొందిన కుమార్తెలు సర్వీసు పెన్షనర్ బ్రతికుండగానే వారిపై ఆధారపడి ఉన్నట్లయితే కుటుంబ పెన్షన్‌కు అర్హులు అనైతే సూచించారు. సో, ఇక్కడ అండర్‌లైన్ చేయాల్సిందేందంటే సర్వీస్ పెన్షనర్ బ్రతికుండగానే అని జెప్పేసి ఉంది. దీన్ని అండర్ చేయాలి. సో, ఈయన బ్రతికుండగానే వారిపై ఆధారపడి ఉంటే గనక వర్తిస్తుంది. సో, ఈయన బ్రతికి ఉండగా వారు ఆధారపడి లేరు అంటే, సో, ఈయన బ్రతికుండగానే వారికి పెళ్లయిపోయి వెళ్ళిపోయిందంటే తర్వాత ఇవ్వరనమాట. తర్వాత ఈయన మరణించిన తర్వాత వారికి ఇవ్వరు. ఇక 8థోది రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షనర్ చనిపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ పెన్షనర్ రిటైర్ అయినప్పటి నుంచి 7 సంవత్సరాలు లేదా బ్రతికి ఉంటే ఆయనకు 67 సంవత్సరాల వయసొచ్చే వరకు ఏది ముందు అయితే ఏ తేదీ ముందు వస్తే అంతవరకు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే మంజూరు చేయబడును. తర్వాత సాధారణ ఫ్యామిలీ పెన్షన్‌కైతే చెల్లిస్తారనమాట. సర్వీస్‌లో ఉండగా చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ ఈ యొక్క 10 సంవత్సరాలు లేదా జీవించి ఉంటే 67 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరు చేస్తారనమాట. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. సో, ఇక్కడ చూడొచ్చు మనము చివరి వేతనము ఇంటూ 50, 50% అండి. సాధారణ ఫ్యామిలీ పెన్షన్ వచ్చేసి చివరి వేతనము ఇంటూ అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఎల్‌డీబీసీ అంటాము. లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో ఇక్కడ మనకు సాధారణ పెన్షన్‌లో 30%, సో, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌లో 50% అయితే రావటం జరుగుతుంది. దీనికి సపోర్ట్ చేస్తూ జీవోఎంఎస్ నంబర్ 2 17 జనవరి 2022 అయితే దీన్ని సపోర్ట్ చేస్తుందనమాట. అలాగే 9థోది 1/4/2024 నుండి 31/03/2025 వరకు మెడికల్ రియంబర్స్‌మెంట్ పొడిగించడం జరిగింది. దీన్ని చూసుకోవచ్చు. జీఓఆర్‌టీఎంఎస్ నంబర్ 449 హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇక 10థోది రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు కనీస పెన్షన్ మొత్తము 10,000కు తగ్గకుండా చెల్లించాలి అని చెప్పేసి జీఓఎంఎస్ నంబర్ 1 ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 17థ్ జనవరి 2022 అయితే చెప్తోంది. సో, ఈ విధంగా పెన్షన్‌లకు సంబంధించి కీలక జీవోలు, మెమోలు అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయండి. సో, వాటన్నిటికి సంబంధించి కూడా మనము తదుపరి వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో, ప్రెజెంట్ అయితే రూల్స్ ఈ విధంగా అయితే వర్తిస్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.